వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో. దుబాయ్ జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్న వారిని బయటకు రప్పించేందుకు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కృషి చేశారు. వారు ఇప్పుడు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలై తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకున్నారు. వారిని కేటీఆర్ పరామర్శించారు. పద్మశాలీలకు బతుకుదెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మన వాళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దాం. అందులో పోతే అందులో 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేసేవాళ్ళు. అంటే మీరేం చేస్తారు తమ్మిడ అంటే ఇక వీళ్ళైతే 12 గంటలు పనిచేస్తారు సార్ అంత 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఎడబెట్టుకొని మనం 2000 అంటారు. అక్కడ కొద్ది 1000 రూపాయలు జీతం సార్. 400 ఖర్చు పోతే మీ 600 15,000 అవుతుంది సార్. ఏం మానసికంగా ఎట్లా నాకు ఒకటి చెప్పు. మానసికంగా అంత బాగుంది సార్. వారం రోజులు కొంచెం ఈ రోజులల్లా కట్టేసినట్టు నుంచి ఇట్లా బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులు కొంచెం కష్టపడ్డా. తర్వాత నేను ఇక నార్మల్. కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు. ఏం లేదు అక్కర్లేదా? మళ్ళా అలవాటు పడడానికి ఏదో ఏ ఇబ్బంది ఏం లేదు. అందరితో కలిసినట్టే ఉంది కాబట్టి ఇబ్బంది ఫీలింగ్ తోటి అక్కడ ఇన్ని సంవత్సరాలు మేము గడిపినాం సార్. అందరు కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలికి ఆదేశాలు జారీ చేశారు. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో గచ్చిబౌలి సీసీ రోడ్ నుంచి శిశు మందిర్ స్కూల్ కు వెళ్లే దారిలో రోడ్డు మొత్తం గుంతలమయమై శ్రీ చైతన్య అండ్ బ్రిలియంట్ స్కూల్ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ మెయిన్ రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సీసీ రోడ్ అండ్ డ్రైనేజీ నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలో ఎర్రమట్టి వేయడం జరిగింది. దీని వలన ఉన్న వాటర్ మొత్తం గుంతలకు చేరి బురదమయంగా మారి వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ఉన్న సమస్య పెద్దగా అయిందే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. అసనోల్ పరిధిత జాంతరా ప్రాంతంలో ట్రాక్ దాటుతుండగా పలువురిని బంక్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని